మాట్లాడాక ఇచ్చిన సొమ్ము ప్రభుత్వాన్ని ప్రజలదండి, దాంట్లో నాకు షేర్ కూడా ఉంది. ఏదో ఇచ్చామన్నారు పక్కన పెడితే కేసు ఎందుకు కేసును చేసలేకపోయారు? 5 సంవత్సరాల టైంలో మీరు సుగాలి ప్రీతిని ఎందుకు కేసులు చేసలేకపోయారు? ఏం చేశారు మీరు? సరేనండి, అలా అయిపోయింది కాబట్టి అది 11 వచ్చింది. ఇప్పుడు మీ సంగతి చెప్పండి. నీ బాబాని చెప్పినట్టు పట్టుకోలేకపోయినటువంటి మీరు వచ్చే మాట్లాడతారు. మీ సొంత బాబాని ఇంట్లో చంపితే పట్టుకోలేనటువంటి మీరే వచ్చి మాట్లాడదు. గఫూర్ గారు రెస్పాండ్. గురించి మాకు తెలుసు, ప్రజాస్వామ్యం గురించి తెలుసు. ఎప్పుడు ఏం ప్రజలు గమనించారు కాబట్టి వైసీపీ ప్రజలు 11 స్థానాలకు మాత్రమే వాళ్ళ 151 నుంచి 11 ఇచ్చినారు. ఎందుకు మేము దిగినామనేది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలండి. ఎందుకు మేము దిగినాం, ఇప్పుడు ఇంత గొప్పగా మేము చేసినాం అనుకుంటే మరి ప్రజలు ఎందుకు ఓడించారు? అది ఒకటి. అందుకోసం మళ్ళా ప్రజలకు దగ్గర కావాలంటే వాళ్ళ కాలంలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయో వాళ్ళు ఆత్మహత్య చేసుకొని రాబోయే కాలంలో ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలని వాళ్ళు ఆలోచించుకోవాలి. పోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి చెప్పేది ఏమంటే ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వేసుకోవచ్చండి. ఎవరు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి స్ట్రాటజీ వేసుకుంటే వేసుకునివ్వండి. సింహం ఎప్పటికి కానీ సింహంగా వాళ్ళు ఉంటే మీకు మంచిది. ఎందుకంటే సింహం ఉంటే అడవిలో సాధు జంతువులు ఏవి బతకవు. గొర్రెలు, మేకలు, మిగతా జంతువులన్నీ వెళ్ళిపోతాయి. సింహం మాత్రం మిగులుతుంది. కాబట్టి వాళ్ళు ఉంటే మంచిదే కదా, మిగతా వాళ్ళందరూ మేము అనుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేయాలి? ప్రజాస్వామ్యాన్ని బతికించండి సార్, ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ప్రజల దగ్గరికి పోండి. నేను చెప్తే కొంచెం మీకు బాధ కలగవచ్చు కానీ సార్ అధికార యంత్రాంగం బాగాలేదు సార్. కూటమి ప్రభుత్వంలో నేను బాధ్యతగా మాట్లాడుతున్నా, కింది స్థాయిలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో లేదు. చాలా 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 కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి కింది స్థాయిలో మీ ఎమ్మెల్యేలు సంపాదన కొంచెం జనం వైపు చూడమనండి, జనం దగ్గర బొమ్మనండి. ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఆశిస్తే ఆ రకంగా మీరు పనిచేస్తే మీ వెంట జనం ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి బాధ కలుగుతుందో, మనసుకు గాయమవుతుందో సమయం కోసం ఎదురు చూస్తారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ రకంగా ఇద్దరూ బాధ్యతగా ప్రజల వైపుగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటిది ప్రజల కోసమే తప్ప హోదా కోసం కాదండి. ఇంకోటి సీట్లు ఎంత పర్సెంటేజ్ ఎక్కడుంది అంటున్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడు కాదని ఎవరు అంటం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడే. గుర్తింపు కావాలని మీరు అంటున్నారు. గుర్తింపు కావాలంటే 10% కావాలా? రూల్ ఉంది, అది కౌలన్ షెక్దర్లో ఉంది, రూల్ బుక్ లో ఉంది. కాబట్టి మీరు ప్రతిపక్ష నాయకుడిగా అసెప్ట్ చేసుకోండి. మీరు ప్రజల తరఫున ఎవరు మాట్లాడితే వాళ్ళే ప్రజానాయకులు అవుతారు. దయచేసి ఒక మంచి సందర్భాన్ని మీరు వినియోగించుకోండి అనేసి వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీకి దయచేసి పొమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రజల పట్ల, ఎందుకంటే ఈ ఎఫెక్టివ్గా ప్రాణ నష్టం కాపాడినారు, కానీ మిగతా నష్టాలు అట్లాగే పరిపాలనకు సంబంధించి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మీరు